పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో బలవంతపు మత మార్పిడుల ఆరోపణలు ఈ మధ్య కాలంలో కలకలం రేపుతున్నాయి. మొన్న నాసిక్ టీసీఎస్ బీపీఓలో జరిగిన ఇన్సిడెంట్ గుర్తుంది కదా, అలాంటి ఘటన ఇప్పుడు పూణే విప్రో టెక్నాలజీస్లో జరిగింది. పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ అంటే మంచిగా ప్రొఫెషనలిజం ఉంటుంది, కష్టపడి డెడికేటెడ్గా పనిచేస్తే మంచి శాలరీస్ తెచ్చుకోవచ్చు, మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు లైఫ్లో అని చాలామంది అక్కడ ఉద్యోగం చేయాలని టార్గెట్గా పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు నిజంగా కంపెనీ క్రెడిబిలిటీని దెబ్బతీసేలాగా ఉన్నాయి అంటున్నారు చాలా మంది ఎక్స్పర్ట్స్. ఏం జరిగిందంటే, ఒక మహిళ పూణే విప్రో టెక్నాలజీస్లో 5 సంవత్సరాలు పనిచేసింది. అయితే అక్కడ పనిచేస్తున్నన్ని రోజులు తన కొలీగ్ నుంచి తన సూపర్వైజర్, అతను బెంగళూరు బేస్డ్, వాళ్ళిద్దరి నుంచి విపరీతమైన వేధింపులు ఎదుర్కొన్నాను. ఇస్లాంలోకి మారాలి అని తన కొలీగ్ ఎప్పుడూ ప్రెజర్ చేసేవాడు, బలవంతంగా మత మార్పిడి చేయించాలని ప్రయత్నించేవాడు. అలాగే ఇంకొక ముస్లిం వ్యక్తి ఉన్నాడు, నువ్వు కనుక అతనితో రిలేషన్షిప్ పెట్టుకుంటే కనుక నీకు అబ్రాడ్లో మంచి మంచి అవకాశాలు వస్తాయి, నీ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది, ఇలా బ్రెయిన్ వాష్ చేయడానికి ప్రయత్నించేవాళ్ళు అని ఆ అమ్మాయి చెప్పిందనమాట. చాలాసార్లు తప్పించుకోవడానికి ప్రయత్నం చేసింది. హెచ్ఆర్కి కంప్లైంట్ ఇచ్చినా కూడా సరైన యాక్షన్ తీసుకోలేదు. ఇక లాభం లేదని చెప్పేసి ఆ వేధింపులు భరించలేక ఆమె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. అప్పుడు పోలీసులు రంగంలోకి దిగి విప్రోలో ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. అయితే విప్రో మాత్రం చాలా క్లియర్గా చెప్తుంది, మా కంపెనీలో 0 టాలరెన్స్ విధానం ఉంది, ఇలాంటివి మేము అస్సలు సహించము, ఎంక్వైరీకి పూర్తిగా సహకరిస్తాము అని చెప్తోంది. సో ఇంకా ఎంక్వైరీ అయితే జరుగుతోంది. ఇందులో నిజాలేంటి, వీళ్ళిద్దరు మాత్రమే చేశారా, ఇంకెవరైనా ఎంప్లాయీస్ సహకరించారా, ఈవిడలాగా ఇంకెవరైనా బాధ్యులు ఉన్నారా, వీళ్ళకి ఇంకెవరితో అయినా లింక్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా ఎంక్వైరీలో తెలుస్తారు. అండ్ ఉద్యోగాలు చేసే అమ్మాయిలు, అసలు అమ్మాయిలు ఎవరైనా సరే ఎలా ఉండాలి, ఇంటి నుంచి బయటకు వస్తే వర్క్ ప్లేస్లో కావచ్చు, కాలేజెస్లో కావచ్చు అనేది ఒక వీడియో చేశాను. వీలైతే మీరు ఆ ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి చూడొచ్చు.